ఒకప్పుడు పచ్చటి వనమాల అనే ఊరిలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. రోజూ పొలం పనికి వెళ్ళి కష్టపడేవాడు. అతడి ఇల్లు పూర్ణ గడ్డి తుంపరల మధ్య ఉండేది. ఆ గడ్డి తుంపరలే అతని ఆస్తి. రామయ్యకు భార్య లక్ష్మి, కూతురు చిన్నారి ఉండేవారు. కనీసం 3 పూటల తిండి తినడమూ కష్టంగా ఉండే పరిస్థితి. అయినా రామయ్యను ఎవరు మోసం చేసినా క్షమించేవాడు. కానీ తన వల్ల ఎవరికీ కష్టం కలగకుండా చూసేవాడు. ఒకరోజు రాత్రి రామయ్య పొలం దగ్గర గడ్డి తుంపరల వద్ద కూర్చొని ఆకాశపు నక్షత్రాలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరి తీసినట్లయింది. గడ్డి తుంపరలు సడిలాయి. ఆ వేళలో ఒక మాటలాడే పక్షి ఆ తుంపర మీద వాలి కూర్చుంది. ఆ పక్షి ఎరుపు రంగులో చిన్న చిన్న నీలి గీతలతో అందంగా ఉంది. రామయ్య, నీవు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. అయినా నీ మనసు మంచిది. ఈ గడ్డి తుంపరలో నీకు అదృష్టం దాగి ఉంది, వెతుకు. రామయ్య ఆశ్చర్యపోయి అడిగాడు. నిజమా పక్షి? కానీ ఎందుకు నాకు ఇంత కరుణ చూపుతున్నావు? ఎందుకంటే నీ మనసు లోపల స్వార్థం లేదు కాబట్టి. ఈ రహస్యాన్ని చెప్పే అవకాశం నీకే దొరికింది. రాత్రంతా రామయ్య ఆలోచనల్లో గడిపాడు. మరుసటి రోజు ఉదయం గడ్డి తుంపర దగ్గరకు వెళ్ళి మెల్లగా గడ్డి తొలగించడం మొదలుపెట్టాడు. కాసేపటికి పాతదైన ఒక మట్టి కుండ కనబడింది. ఆ కుండ మూత తీసి చూడగా అందులో బంగారు నాణాలు మెరిశాయి. రామయ్య కన్నీళ్లతో కుండను పట్టుకున్నాడు. నాకు చాలా అవసరం ఉంది, కానీ ఇది నిజంగా నాది కాదు. దీన్ని రాజుగారికి ఇవ్వాలి. రామయ్య కుండను తీసుకుని రాజుగారి కోటకు వెళ్ళాడు. రామయ్యను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రామయ్య, ఇంత ధనం దొరికినప్పటికీ ఎందుకు నువ్వు తీసుకుని వాడుకోలేదు? నీ అన్ని కష్టాలు ఈ ధనంతో తీరేవి కదా. మహారాజా, ఇది ఎవరి ధనమో తెలియదు. నిజాయితీగా మీకు ఇవ్వడం నా కర్తవ్యం. రాజు మక్కువగా రామయ్యను చూశాడు. ఆ మనసు రాజును అబ్బురపరిచింది. రామయ్య, నీ నిజాయితీకి మేము మెచ్చుకుంటున్నాం. ఈ బంగారం మీకు సొంతం. అలాగే ఈ ఊరిలో నీకు 5 ఎకరాల భూమి, ఒక మంచి ఇల్లు ఇస్తున్నాం. ఇది తెలిసి పక్కింటి సోమయ్యకు అసూయ ఎక్కువైపోయింది. రాత్రి తన గడ్డి తుంపర దగ్గర కూర్చొని పక్షి కోసం ఎదురు చూశాడు. పక్షి రాలేదు. అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నాకు కూడా చెప్పి పోవాలి పక్షి, నాకు కూడా ధనం కావాలి. అతని మనసులో ఆలోచనలు స్వార్థం, అసూయతో నిండి ఉన్నాయి. పక్షి రాలేదు. ఎందుకంటే అదృష్టం నిజాయితీ గలవారిని మాత్రమే ఆశీర్వదిస్తుంది. రామయ్య కొత్తగా దొరికిన సంపదతో ఎటువంటి గొప్పతనం చూపించలేదు. తన భార్య కూతురిని మంచి జీవితం ఇచ్చాడు. పేదవారికి సహాయం చేశాడు. కూలీలకు పనిలో జీతం ఎక్కువగా ఇచ్చేవాడు. నిజాయితీ గలవారు కష్టపడి సంపాదిస్తారు. అందుకే దేవుడు కూడా వారిని సహాయం చేస్తాడు. రామయ్య ముఖంలో ఆత్మవిశ్వాసం, హృదయంలో దయ, చేతుల్లో సహాయం, ఇవే అతని నిజమైన సంపద అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.